హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ రోజు మనం రోజుకి ఎన్ని బాదం పప్పులు తింటే మన ఆరోగ్యానికి మంచిది అనే దాని గురించి మనం తెలుసుకుందాం. వన్ స్మాల్ రిమైండర్, ఏ పాయింట్లో అయినా ఈ ఇన్ఫర్మేషన్ మీకు వాల్యుబుల్ కనిపిస్తే నా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, అలానే లైక్ చేయండి. అప్పుడు ఎక్కువ మందికి ఇన్ఫర్మేషన్ అనేది రీచ్ అవుతుంది. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి, వాళ్ళు హెల్తీ ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటారు. ఇంకా లేట్ అయినా మన టాపిక్లో వెళ్ళిపోదాం. కోవిడ్ తర్వాత చాలా మంది తమ ఆరోగ్య సంరక్షణకు అవసరమయ్యే పోషక పదార్థాల కోసం డ్రై ఫ్రూట్స్ తినడానికి ఎక్కువగా మొగ్గు చూపుతున్నారు. డ్రై ఫ్రూట్స్ లో బాదం పప్పును రోజు తిన్నట్లయితే పలు ఆరోగ్య సమస్యల నుంచి తప్పించుకోవచ్చని నిపుణులు చెప్తున్నారు. బాదంలో ఉండే కొవ్వు గుండె ఆరోగ్యానికి చాలా మంచిది. బాదం తింటే జీర్ణశక్తి, చర్మకాంతి, అలానే జుట్టు పెరుగుదల కూడా బాగుంటుంది. రక్తంలోని చక్కెర స్థాయిలు నియంత్రించడానికి కూడా బాదం పప్పు అనేది సహాయపడుతుంది. కీళ్ళ నొప్పులు తగ్గించి ఎముకలను కూడా బలంగా మార్చడానికి బాదం పప్పు సహాయపడుతుంది. ఈ లాభాలు ఉన్నప్పటికీ బాదం పప్పు అనేది మితంగా తినాలి. అతిగా తింటే ఆరోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. పెద్దవాళ్ళు అయితే రోజుకి 8 నుంచి 10 బాదం పప్పులు తినొచ్చు, అంతకు మించి తినకూడదు. అలాగే పిల్లలు 4 నుంచి 6 బాదం పప్పులు తినొచ్చు అని వైద్య నిపుణులు చెప్తున్నారు. బాదం నేరుగా కాకుండా రాత్రిపూట నీటిలో నానబెట్టి ఉదయాన్నే తినాలని సూచిస్తున్నారు. ఇలా నానబెట్టిన బాదం తినడం వల్ల పోషకాలు అనేవి వేగంగా శరీరానికి అందుతాయని నిపుణులు చెప్తున్నారు. బాదం మోతాదుకు మించి తింటే శరీరంలో కొవ్వులు ఎక్కువగా పెరిగే అవకాశం ఉంటుంది. అలాగే శ్వాస సమస్యలు, జీర్ణ సమస్యలు పెరిగే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇప్పుడు అర్థమైంది కదా మీ అందరికీ రోజుకి ఎన్ని బాదం పప్పులు తినాలి అనేది. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.